చేశారు సార్. మరి రాష్ట్రంలో మరికొద్ది రోజులు ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటివరకు మీరు వైసీపీ ప్రభుత్వాన్ని చూశారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఏదో ఆంధ్రాలో ఏదో ఉందని చెప్పి అక్కడ నుంచి వచ్చేసిన వాళ్ళకి బాగుంటుందని మీరు భావిస్తున్నారు? 100% అండి. నేను 2 years బ్యాకే చెప్పాను. అక్కడ కొన్నాను అంటే పిచ్చోడానికి వల్ల నేను అందరూ నష్టపోతున్నారండి. నష్టపోయింది ఎవడో ఒకటి చెప్పానండి. సింగిల్ పర్సన్ని నాకు నష్టం లేదని చెప్పానండి. అలాంటప్పుడు ఇక్కడ ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయని చెప్పి కొన్నా. ఇవాళ 1.60 1.70 ఉంది అంటే 70-80 పైసలు పెరిగింది. ఎక్కడ పెరగదు కదా 1 yearలో. అది అట్లా. ఏమంటే మీరు ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? 100% టీడీపీ అండి. టీడీపీ రాకపోతే రాష్ట్రం ఇక లేదు. మేము ఎప్పుడో 40 years నాడు హైదరాబాద్ వెళ్ళాము. ఇప్పుడు పిల్లలు కూడా బెంగళూరు వెళ్దాము, మద్రాసు వెళ్దాము, హైదరాబాద్ వెళ్దాం అంటే కుదరదు కదా. మనము అయిపోయాం. మన పిల్లలన్నా కనీసం ఇక్కడ జాబులు వస్తే ఏదైనా ఫ్యాక్టరీలో వస్తే బాగుంటుంది. టీడీపీ ఎందుకు సార్? మాకు పథకాలు వస్తున్నాయి, మేము డబ్బులు తీసుకుంటున్నాం, బటన్ నొక్కుతున్నారు, ఇంకెందుకు మాకు? ఏం పథకాలు వస్తున్నాయండి? ఇప్పుడు నేను చాలా ఆలోచిస్తానండి. రాజకీయం నేను తక్కువ పట్టించుకునేది. ఇప్పుడు ఆటోల వాళ్ళు ఉన్నారండి. విజయవాడ 4 లక్షల ఆటోలు ఉన్నాయి. వాళ్ళకి వేసి 40,000కు 30,000కి వేస్తాడు. కానీ మా దానికి ఏం వేయడు. ఇప్పుడు మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు కరెంటు బిల్లు ఉందండి, తీసుకోండి 7 సార్లు పెంచాడు. ఆ బిల్లు ఎవడు కడతాడు? ఇప్పుడు పథకం ఇచ్చారండి, 20,000 ఇచ్చారనుకో, లేదా 50,000 ఇచ్చారనుకోండి, రోజుకి ఎంత పడుతుంది? నువ్వు ఒక సోడా మందు బాటిల్ మీద ఎంత తీసుకున్నావు, లేకపోతే కరెంటు మీద ఎంత తీసుకున్నావు, పెట్రోల్ మీద తీసుకున్నావు, డీజిల్ మీద ఎంత తీసుకున్నావు, నిత్యావసర వస్తువులు ఉన్నాయండి. ఆ వస్తువులు ఎలా పెంచారు? ఇప్పుడు ఇంత పూర్వం 5 years బ్యాక్ 100 రూపాయలు ఉందనుకో నూనె ప్యాకెట్, అది ఎలా పెరగాలి? 125 అట్లా ఉండాలి 5 సంవత్సరాల తర్వాత. ఇవాళ 200 అవుతుంది. మరి అంతా లాసే కదా. అవన్నీ మాకు అనవసరం సార్. మాకు బటన్ నొక్కుతున్నారు, డబ్బులు పడుతున్నాయి, ఇంట్లో కూర్చుందండి. ఎవరికి పడతలేదు చెప్పండి? ఎవరికి పడుతున్నాయి? ఎవరికి పడతలేదు. ఇప్పుడు మా పిల్ల కూడా అక్కడ వైజాగ్లో చదివింది, 2 సంవత్సరాలు వేసాడు, తర్వాత వేయట్లేదు. అసలైనా ఆ డబ్బులు ఎవరికి కావాలండి? గిట్టుబాటుదారు ఉండి రైతుకు కూడా అసలు వీళ్ళేమి రుణమాఫీలు చేయవసరం లేదు. వీళ్ళు ఎవరు చేయాలంటే ఇప్పుడు కుంటాళ్ళు, గుడ్డాళ్ళు, ముసలాళ్ళు, ముతకాళ్ళకి నువ్వు పెట్టు అన్నం, తప్పులేదు. ఇప్పుడు 40 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండే వయసులో ఉండాలి కొన్ని పథకాలు ఇస్తారు. ఎవరికి కావాలి పథకాలు? నీ పథకం ఎవరికి కావాలి? నువ్వు డెవలప్ చేయి స్టేట్ని. స్టేట్ డెవలప్ అయితే అందరూ బాగుంటారు. ఇవాళ మీరు ఎవరినైనా అడగండి, ప్రతి వాళ్ళు కూడా ఇబ్బంది పడేవాళ్ళు. అసలు ఇంకోటండి, మీరు వైసీపీకి రావాలనుకుంటే నేను ఒకటి చెప్తున్నా, నేను పేదవాళ్ళ పార్టీ, నేను పేదవాళ్ళు చూస్తానంటాడు. ఏం చూస్తాడు అసలు? ఇప్పుడు ప్రతి మనిషి కూడా ఫస్ట్ అన్నం తినాలండి, సెకండ్ బట్టలు వేసుకోవాలి, 3 ఇల్లు ఉండాలి. ఈ కామన్. నువ్వు పేదవాడికి ఎవడో 5 రూపాయలు అన్నం పెడతాడు, దాంట్లో రాయేసినాడు, నువ్వేమొస్తావు? ఎట్లా వస్తాడు అసలు? ఇదే డైలాగ్ నేను 2 years బ్యాక్ చెప్పాను. ఎట్లా వస్తాడు? ఏమి రాలేడు. ఆయన ఏంటంటేనండి, వాళ్ళ ఫ్యామిలీకి కూడా నాకు బాగా తెలుసు. రాజశేఖర రెడ్డి గారు బెడ్రూమ్లోకి వెళ్ళేవాడు నా ఫ్రెండ్. ఆ రోజున ఒకసారి అతని పేరు కూడా రాజశేఖర రెడ్డి. మేమంతా కలిసి ఉంటే హైదరాబాద్లో మామయ్య 2 లక్షలు కరెంటు బిల్లు ఉంది అక్కడ ఎస్టేట్లో, దాన్ని 2,000 ఇచ్చి మాఫీ చేయించుకున్నాడు రాజశేఖర రెడ్డి కూడా. దొంగలండి వాళ్ళు. అంటే చంద్రబాబు నాయుడు తింటాడా లేకపోతే ఇంకో అందరూ తింటారు, తినొచ్చండి. పార్టీ పోషణలు తినకుండా ఉండలేరు కదా. పార్టీ బతకలు తినాలి. నేను తినకపోయినా నా పక్కోడు తింటాడు. కానీ డెవలప్ అవ్వాలి కదా. డెవలప్మెంట్ లేకుండా నేను ఏది అసలు నీకు ఇవాళ ఎంత 12 లక్షల కోట్లు అప్పులు చేసావు, ఎవరికి ఇచ్చావు నువ్వు? అది రేపు సార్ 2,70,000 కోట్లు పంచావు, ఇంకెంత పంచుతారు? కదిమా డబ్బులు అయ్యి ఇప్పుడు నువ్వు అప్పులు మీకెందుకండి పంచిని చెప్తున్నాను. ఇదే డైలాగు నేను వైజాగ్లో ఒక్కరోడు చెప్పాను. అన్నాడు నాకు ఇల్లు వస్తుందండి అని అన్నాడు. నేను చెప్పాను ఇల్లు వస్తుంది, నేను ఒకటే చెప్తున్నానండి. ఇప్పుడు మీరున్నారు, మీ నాన్నగారు అప్పులు చేసి పంచుతున్నాడు అందరికి, మీకు పంచుతున్నాడు, హ్యాపీగా ఉంది అనుకుంటారు. రేపు అప్పులు ఎవరు తిడతాడు? ఎవరు తిడతాడు? మీ నాన్న తిడతాడా? పైకి వెళ్ళిపోతాడు మీ నాన్న. తెలుసాల్సింది మీరే. మీరు ఉంటే ఇల్లు బయటికి లాగేసి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఇప్పుడు ఇంకోటి నేను చెప్తున్నానండి, ఇవాళ నేను ఒకటి చెప్తున్నా, మాది రేపల్లండి. మాకు ఒక 5 years అంటే చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయే టైంలో ఎకరం 22 లక్షలు ఉంది. ఈ మహానుభావుడు వచ్చాడు 2.5 years బ్యాక్ 14 లక్షలు కొన్నారు అదే ఎకరం. 14 లక్షలు మొత్తం నాశనం అయిపోయింది. మళ్ళీ ఇవాళ 4 లక్షలు 5 లక్షలకు డిమాండ్ చేస్తారు. ఎందుకు చేస్తారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో. ఆయన వస్తే రాష్ట్రం బాగుంటుంది, లేకపోతే ఎవడు అడుగుతుంటమే. ఏంటంటే నువ్వు బట్టలు నొక్కేది ఎవడ నొక్కుతున్నావు? నువ్వు అప్పులు తెచ్చి కాదు, నువ్వు మగవాడు అయితే సంపాదించి పంచు. నువ్వైనా నేనండి ఎవడమైనా సరే సంపాదించు, పంచు, తప్పులేదు. నువ్వు సంపాదించుకొని నేను అప్పులు తెచ్చి పంచు, నువ్వు పంచేదేంటి? గుడ్డి కూడా పంచుతుంది. అదిగో ఆయన పంచు, ఆయన కూడా అవసరంలా ముసలితో పంచుతుంది. డబ్బులు అప్పులు అడిచావు ఎవడ పంచడండి? అప్పులు తెచ్చి కాదు పంచాల్సింది. నువ్వు రాష్ట్రాన్ని డెవలప్ చెయ్యి. నువ్వు ఫ్యాక్టరీలు తీసుకురా, అన్నీ తీసుకురా. అసలు నువ్వు ఇది ఉందండి, ఏది మన ఫ్యాక్టరీ ఇది హైదరాబాద్ అక్కడికి వెళ్ళిపోయింది చూడండి, హైదరాబాద్కి వెళ్ళిపోయాడు ఎవడు, అమర్రాజాలో ఎంత వచ్చేదండి? ఎంతమంది బతికారు? నువ్వు అలాంటి వాడిని కూడా తీసేసి మొత్తం ఒకటండి. అతను అలాంటి దుర్మార్గుడు ఈ ప్రపంచంలో ఉండడు. ఇంకోటి నేను చెప్తున్నా ఛాలెంజ్ చేసి,
ఇతను కనుక ఇంకోసారి వస్తే మోదీ కూడా ఉండడు. ఎందుకంటే డబ్బు మొత్తం నేను ఎత్తుకెళ్ళిపోయి ఇప్పుడు హైదరాబాద్ ఢిల్లీలో బోర్డు పంచి వచ్చేస్తున్నాడండి. ఈయన రాజు కాదు, ఇది కాదు. వెళ్ళినప్పుడల్లా కోట్లు తీసుకెళ్ళి పనిచేస్తున్నాడు, ఫ్లైట్లో తీసుకెళ్తున్నాడు, పనిచేస్తున్నాడు. అక్కడ వాళ్ళంతా కూడా ఇటు సరౌండరు. అక్కడ అమిత్ షా కానీ మోదీ కూడా కనిపించకుండా తింటున్నాడు మోదీ. సార్ మీరు ఇప్పుడు పొలాల గురించి మాట్లాడారు కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి పెట్టారు సార్. ఇప్పుడు పొలాలకి జిరాక్స్లు ఇస్తామంటున్నారు, మీరు ఏమంటారు దానికి? అసలు జిరాక్స్లు ఏంటండి? మీ పొలానికి ఇప్పుడు మీది ఇది ఉందండి, ఇది నేను తీసుకుని అమ్మేసుకుంటే సరిపోద్దా? ఇప్పుడు ఆస్తి అమ్మాడు కదండి, రాజధాని అమ్మాడు అంటే నువ్వు నీ పేరు పెట్టేసుకుని జనాన్ని మొత్తం దెబ్బేద్దామని. సార్ ఇప్పుడు రాళ్ళు కూడా వేసుకున్నాం కదా జగనన్న భూరక్షణ. జగనన్నగా తొక్కనండి. ఏంటండి ఒకటే గుర్తుపెట్టుకొచ్చున్నా, నేను పక్షపాతిని. అంటే చంద్రబాబు నాయుడు అనేది కాదు, ఎవడన్నా కానీ మన రాష్ట్రం డెవలప్ అవ్వాలి, మన పిల్లలు బాగుండాలి, మన వాళ్ళు బాగుండాలి. నేను ఇప్పుడు 40 years నాటి హైదరాబాద్ వెళ్ళా. ఈరోజు నేను ఎవడు రాకముందు వచ్చి 2 years బ్యాక్ కొన్న ఇక్కడ నీరుకొండలో. ఇవాళ 70 పైసలు పెరిగింది రూపాయికి. ఎందుకు పెరిగింది? చంద్రబాబు నాయుడు వస్తాడని గెస్ చేశాను 2 years బ్యాకే. సేమ్ నాకు అదే కనిపిస్తుంది ఈ రోజున. ఇవాళ ఏంటంటే ఆయన పక్కుండే చెంచాలంతా కూడా ఎవడు ఉండడు. వీళ్ళంతా ఏంటంటే మా జగను కోట్లు ఉన్నాయి మనకి ఇస్తాడన్నారు. జగన్ అనేవాడు ఒక్క పైసా అక్కడ పడితే అద్దెకి తీసుకుంటాడు నాలుగుతో. ఎవడికి తిన్నాడండి? ఇప్పుడు సొంతంగా ఎవడైనా మోసం చేసి తింటే తప్ప ఓన్గా ఎవరిని తిన్నాడు. వాడు ఓర్చుకోలేడు. ఎంత వచ్చినా ఏమండి 10 లక్షల కోట్లు, కనీసం 4-5 లక్షల కోట్లు దాటి చేసావు. ఇంకొకటి చెప్తున్నానండి, రాష్ట్రానికి ఇతర దేశాల నుంచి డబ్బు తెప్పించేవాళ్ళు కావాలా? మన స్టేట్ అంతా నాశనం చేసి డబ్బు ఇతర దేశాలకు పంపించేవాడు కావాలా? ఎవడైనా ఆలోచిస్తాడు కదా. ఎవడట్టపోతే ఎందుకండి పథకాలు ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. ఎవడ పథకాలండి? ఎంతమందికి వస్తున్నాయండి? ఇంకోటి చూడండి, నీకు ఓట్లు కనపడితే చూడండి. రేపు పొద్దున నేను చెప్పాను, ఆ రోజు నేను చెప్పాను, ఇట్లా మీలాంటి వాడు అడిగితే 170 సీట్లు వస్తాడు ఏంటి అన్నాడు. 175 కాదు 17 కొట్టేసి 5 రాండి మొగాడైతే. ముందు అసలు పులివెందులు గెలమని చెప్పా. 2 years బ్యాక్ ఇచ్చా నేను. పులివెందులు గెలమడు చూద్దాం మగాడైతే. అసలు చంపింది జగన్ రెడ్డి, భారతీ రెడ్డి వాళ్ళని. ఆ రోజునే చెప్పాను నేను. ఇప్పుడు నా దగ్గర కావాలి మీకు పంపిస్తా, చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసినప్పుడు కూడా నేను ఒకటే తీసుకున్నా. నేను అప్పుడు తిరుపతిలో ఉన్నానండి. 45 days అయింది. ఇక అయిపోయింది, రాష్ట్రం అయిపోయింది. చంద్రబాబు నాయుడు లేకపోతే ఏముందండి వాళ్ళ? ఆయన దేవుడి దయ వల్ల ఇంకా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు బతికితే ఆంధ్ర రాష్ట్రం ప్రపంచంలో నెంబర్ 1 అవుతుంది. ప్రపంచంలోనే. ఆయన లేడనుకోండి, ఆయన ఆరోగ్యం బాగుండి కోరుకోవాలి. అయితే నేను ఆలోచించాను, నీకు అంత పిరికోళ్ళు అయిపోయారని చెప్పేసి నేను ఛాలెంజ్గా తీసుకున్నాను అనమాట. నేను హైదరాబాద్ వెళ్ళి ఉంటానండి. హైదరాబాద్ వెళ్ళిపోయి యాక్సిడెంట్ పడుకొని కత్తి పెట్టేసుకుని మా ఊరు వెళ్ళిపోదాం అనుకున్నాను. రేపల్లా పక్కన విలేజ్ వెళ్ళిపోయి పిల్లల్ని తీసుకొచ్చేసేసి అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన జరుపుదాం. పోలీసులు వస్తారు, పిల్లల్ని పంపించేస్తాం, ఆటోలు ఎక్కించి పంపించేస్తా. నేను ఏం చేస్తాను, ఎదురు తిరిగితే వాళ్ళు వచ్చి కొట్టబోతారు. యాసిడ్ పోసేస్తాను, పొడిసేస్తా. నన్ను కూడా వేసేస్తారు. వేసి ఆ దెబ్బతో ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది. రక్తం లేకపోతే ఎందుకండి? ఇప్పుడు నీకు అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం జరిగినప్పుడు దాన్ని నిర్మూలించాలి కదా. తప్పది. ప్రాణం ఎంత అండి? నేను ఆయుర్వేదం చేస్తా. నేను సినిమా ఫీల్డ్లో 240 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశానండి. ఆయుర్వేదం చేస్తూ నేను ఇంతమందిని చూసా. కరోనా వచ్చిన చనిపోయిన వాళ్ళు